ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలోడువై చచ్చేంత వరకు ప్రేమించు. నేను వెళ్తాను. మీరు వెళ్ళాలంటే ముందు నేను అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. ఏం ప్రశ్నలు? మీరెవరు? మీకు వింధ్యకి సంబంధం ఏంటి? వింధ్య మాకు దూరపు చుట్టం. నేను తనకి పిన్నినవుతాను. చుట్టమంటే ఎవరి తరపు? అమ్మ తరపా లేక నాన్న తరపా? అమ్మ తరపే. అంటే వాళ్ళ అమ్మగారిది మీది ఒకే ఊరా? అవును, ఒకే ఊరు. ఓ, ఒకే ఊరా? ఈ ఇంటికి మీరు ఫస్ట్ టైం ఎందుకు వచ్చారు? మా అమ్మాయి కాలేజ్ సీట్ కోసం రాజేష్ గారితో రికమెండేషన్ చేయిద్దామని వచ్చాను. వింధ్య సిటీలో ఉందని మీకెప్పటి నుంచి తెలుసు? ఎప్పటి నుండి అంటే కొన్ని నెలల ముందు నుండి తెలుసు. అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుతూ ఉంటాను. ఏం మాట్లాడతారు? డబ్బుల గురించా? డబ్బా? డబ్బేంటి? దాని గురించి నేనెందుకు మాట్లాడతాను? చూడండి భాగ్యం గారు, నా ప్రశ్నలకి మీరు నిజాయితీగా సమాధానం ఇస్తే హ్యాపీగా వెళ్ళి గేమ్ ఆడుకోవచ్చు. లేదంటే మీతో నేను ఆడుకోవాల్సి ఉంటుంది అస్సలైన గేమ్. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు వింధ్య? నీ ఫ్రెండ్ చూడు ఎంత బాగా ఆడుతుందో. జాగ్రత్తగా ఆడకపోతే నీ ఫ్రెండే నిన్ను అవుట్ చేసేస్తుంది. ఆడు. మీకు వింధ్యతో పాటు సంధ్య కూడా ఎలా తెలుసు? వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ కదా. ఒకళ్ళ గురించి ఒకళ్ళు చెప్పుకుంటారు. అప్పుడప్పుడు ఫోన్లో కూడా మాట్లాడతారు. ఓ, ఫోన్ కూడా మాట్లాడతారా? మీరేమో తెలిసిన మనిషి అంటున్నారు, మరి సంధ్య వింధ్యనేమో మీ గురించి నాకు వేరే విధంగా చెప్పారేంటి? నా గురించి చెప్పారా? ఏం చెప్పారు? అంత టెన్షన్ పడుతున్నారేంటి? నాకు చెప్పకూడని విషయం ఏదో చాలా బలంగా దాస్తున్నారని అర్థమవుతుంది. సరే, అదేంటో మర్యాదగా మీరే చెప్పండి. నాకేం తెలీదు. నేను నమ్మను. నిజం చెప్తే కానీ మిమ్మల్ని ఇక్కడి నుంచి కదలనివ్వను. ఎంతసేపైనా సరే ఇక్కడే ఉంటారు. మిమ్మల్ని ఏం చేసినా అడిగేవాళ్ళు ఆపేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. దొరికిపోయావు. చెప్పాను కదా వింధ్య, జాగ్రత్తగా ఆడమని. అమ్మా సంధ్య, నువ్విప్పుడు వింధ్యకి గంతలు కట్టమ్మా. వింధ్య, భాగ్యం ఎక్కడా? కనిపించటం లేదు సంధ్య. మౌనిక కూడా లేదు. అదే ఎక్కడికైనా తీసుకెళ్ళిందేమో తెలియట్లేదు. సంధ్య, ఏమైంది నీకు? ఎందుకు అలా ఉన్నావు? ఏం ఆలోచిస్తున్నావు? అలా ఏం లేదండి, నేను నార్మల్గానే ఉన్నాను. అబద్ధం చెప్పకు. చాలాసేపటి నుంచి గమనిస్తున్నాను. అందరూ నవ్వుతూ ఆడుతుంటే నీలో మాత్రం ఏదో తెలియని కంగారు, భయం కనిపిస్తుంది. ఏమైందో చెప్పు. చెప్పు సంధ్య. అంటే ఇంతకు ముందు ఈ ఇంట్లో పాప ఫంక్షన్కి నేను వచ్చినప్పుడు పెద్ద గొడవ అయ్యింది. తెలియక ఏదైనా పొరపాటు జరిగితే వింధ్య అత్తగారికి కోపం వస్తుందేమో, ఏమైనా అంటారేమో అని. ఏ పొరపాటు జరగదు, నేనున్నాను కదా. వింధ్య నువ్విలా ఉండటం చూస్తే తను కూడా బాధపడుతుంది. అందుకే ఆ ఆలోచనలన్నీ వదిలేసి నవ్వుతూ ఉండు. అంతా మంచిగా జరుగుతుంది. నీ వయసుకి గౌరవం ఇచ్చి మాటలతోనే అడుగుతున్నాను. ఇప్పటికీ నువ్వు నిజం చెప్పకపోతే చేతులతో మాట్లాడాల్సి వస్తుంది. నీ చెంపలు వాయించి నిజం కక్కించాల్సి ఉంటుంది. నాకేం తెలీదమ్మా. నా కూతురు కాలేజ్ సీటు కోసం. ఈ కథలన్నీ సంధ్యా వింధ్యలకి చెప్పు.
నాకు కాదు. నువ్వు ఫస్ట్ టైం ఈ ఇంటికి వచ్చి వెళ్ళిన తర్వాతే వింధ్య దొంగతనం చేసింది. ఆ డబ్బు నీకివ్వడానికే కదా? తనని దొంగతనం చేయమని చెప్పింది నువ్వేనా? అంత డబ్బు అసలు నీకెందుకు? ఏం జరిగిందో ఇప్పుడే చెప్తే నువ్వు నీ కూతురు సేఫ్. లేదంటే వద్దమ్మా. అయితే చెప్పు, మీరు దాస్తున్న రహస్యాలేంటి? వింధ్య ఎందుకు దొంగతనం చేసింది చెప్పు. పిన్ని, పిన్ని గారు మీరేంటి ఇక్కడున్నారు? నేనే ఇల్లు చూపిద్దామని తీసుకొచ్చాను. మా పిన్ని వచ్చింది ఇల్లు చూడ్డానికి కాదు మౌనిక గారు. అయినా తనేమీ ఈ ఇంటికి కొత్త కాదు. ఇంతకు ముందు వచ్చినప్పుడు చూశారు అంతే కదా పిన్ని గారు? అవును, మొత్తం చూశాను. కళ్ళకి గంతలు కట్టిన భాగ్యం గారిని వెతుక్కుంటూ బాగానే వచ్చారే. భలేటి వారే మౌనిక గారు. పాలు తాగే పిల్లిలా ఏంటా ప్రశ్నలు? కళ్ళు మూసినంత మాత్రాన లోకం చీకటైపోదు కదా. మీరు రండి పిన్ని గారు. ఉపాయం కాదే, ఈరోజు నీకు నీ గ్యాంగ్కి అపాయమే. ఆ భాగ్యం నిజం చెప్పే టైంకి వచ్చి తీసుకెళ్ళిపోతున్నావు. ఇప్పుడు తప్పించినంత మాత్రాన నేను వదిలేస్తాననుకోకు. పార్టీ అయ్యేలోపు మీరు దాచిన ప్రతి విషయం బయటపడేలా చేస్తాను. మిమ్మల్ని మౌనికే తీసుకెళ్ళిందా? అవును. ఏం అడిగింది? మీరేం చెప్పారు? ఏమీ చెప్పలేదు. నువ్వేమీ టెన్షన్ పడకుండా నార్మల్గా ఉండు. ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది. ఏ సమస్య లేకుండా ఈ పార్టీ అయితే గానీ నా టెన్షన్ తగ్గదు సంధ్య. పార్టీ అంటేనే సెలబ్రేషన్ వింధ్య. నువ్వేంటి టెన్షన్ అని మాట్లాడుతున్నావు? టెన్షనా? అలా ఏం లేదే. అవును, నేనిప్పటి వరకు విన్నది నిజం కాదు. ఇక ముందు ఖచ్చితంగా వింటాను. ఇక్కడున్న అందరికీ వినిపిస్తాను. దొరికిపోయావు. నువ్వేరా ఇప్పుడు? వద్దమ్మా, నా వల్ల కాదు. ఇప్పటి వరకు ఆడింది చాలమ్మా. ఇంకాసేపు ఆడితే కేక్ కట్ చేయడానికి కూడా ఓపిక కూడా ఉండదు. వాణి, వచ్చిన గెస్ట్లకు కూడా లేట్ అవుతుంది. తొందరగా కేక్ కట్ చేస్తే బెటర్. సరే అయితే అందరం కేక్ కటింగ్ దగ్గరికి వెళదాం. పదండి. రండి. బావ కేక్ కట్ చేస్తుంటే నువ్వేంటి అక్కడున్నావు? రా వింధ్య. మీ పిన్ని గారిని ఎవరు ఎత్తుకెళ్ళిపోర్లే, రా. Happy birthday to you.
నీ సిన్సియారిటీ చూస్తుంటే నాకు జెలసీగా ఉంది బావా. ఏమనుకుంటున్నావు మరి నా కొడుకంటే? సంధ్య, మీరు కూడా వచ్చి కేక్ పెట్టండి. సడన్ గా కరెంట్ పోయిందేంటి? జనరేటర్ ఆన్ చేయండి. సంధ్య, పిన్నిగారెక్కడా? అయ్యో, అదే నాకు తెలియట్లేదు. మౌనిక కూడా ఇక్కడే ఉంది. ఒక్కసారి ఫోన్ చేయి. ఒకసారి ఫోన్ ఇవ్వండి. వింధ్య, స్విచ్ ఆఫ్ వస్తుంది. పద చూద్దాం. మొత్తానికి వద్దు వద్దు అంటూనే సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా అయ్యాయి. అంతా మౌనిక వల్లే. ఇది లేకపోతే ఇంత సందడి ఉండేది కాదు. ఏం సందడో ఏంటో, నా సందడికి మాత్రం చాలా లేట్ అవుతుంది. ఏంట్రా? ఏం లేదమ్మా. నానా, మీరు వచ్చిన గెస్ట్లందరినీ భోజనాలకు తీసుకెళ్ళండి. వాళ్ళు తొందరగా వెళ్తే మన పనులు మనం చేసుకోవచ్చు కదా. సరేరా, అందరూ భోజనానికి వెళ్దాం పదండి. మౌనిక, మా పిన్నిగారెక్కడా? నన్ను అడుగుతావేంటి? ఇక్కడే ఉండాలి కదా. లేదు కాబట్టి నిన్ను అడుగుతున్నాను. ఎక్కడికి తీసుకెళ్ళావు? ఏం మాట్లాడుతున్నావు వింధ్య? నేనెక్కడికి తీసుకుని వెళ్తాను? ఇందాక ఇల్లు చూపించడానికి తీసుకువెళ్ళినట్టు మళ్ళీ తీసుకువెళ్లారేమో అని అడుగుతున్నాము. ఇదేమైనా తాజ్ మహలా మళ్ళీ మళ్ళీ చూపించడానికి? గెస్ట్ కదా, ఏదో ఇల్లు చూపించాలని మాట్లాడుతూ తీసుకువెళ్ళాను. అదేదో తప్పైనట్టు మాట్లాడుతున్నారేంటి? నువ్వు తీసుకెళ్ళింది ఇల్లు చూపించడానికి కాదని నాకు తెలుసు. మరి దేనికి? చెప్పు వింధ్య, నేనెందుకు తీసుకెళ్తాను? ఈ పార్టీని సక్సెస్ఫుల్గా ఫినిష్ చేశానని నా సంతోషాన్ని షేర్ చేసుకుంటుంటే మీరిద్దరూ వచ్చి ఇలా నన్ను బ్లేమ్ చేయడం అసలేం బాలేదు. వింధ్య, మీ పిన్నిగారు కనిపించకపోతే ఇల్లంతా చూడాలి, లేదంటే ఫోన్ చెయ్యాలి. అంతేకాని మౌనికను అడగడమేంటి? తనకి తెలుసు అత్తయ్య. ఎలా తెలుస్తుంది వింధ్య? కేక్ కటింగ్ అప్పటి నుంచి మౌనిక మాతోనే మన పక్కనే ఉంది. అది కాదండి, కరెంటు పోయి వచ్చినప్పటి నుంచి మా పిన్నిగారు కనిపించడం లేదు. ఆవిడకేదైనా పనుండి వెళ్ళిపోయారేమో. ఫోన్లో ఛార్జింగ్ లేక స్విచ్ ఆఫ్ అయి ఉంటుంది. ఇవేమీ పట్టించుకోకుండా నన్ను అనుమానించడం ఏంటి? చాలు మౌనిక, నటించద్దు. దయచేసి నిజం చెప్పు. వింధ్య ప్లీజ్, అనవసరంగా గెస్ట్ల ముందు ఇష్యూ చేయొద్దు. వాళ్ళు మన గురించి తప్పుగా అనుకుంటారు. కాసేపటి తర్వాత ఆవిడ ఫోన్కి ట్రై చేయి. పదండి, అందరం భోంచేద్దాం. సరే. రామ్మ వింధ్య. సంధ్య, వెళ్దాం పద. మీరు వెళ్ళండి, నేను పిన్నిగారు ఎక్కడున్నారో చూసొస్తాను. ఎక్కడికి వెళ్తావు? అసలు ఏమైంది మీ ఇద్దరికి? ఆవిడ గురించి ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? అయ్యో, టెన్షన్ ఏం లేదండి. మనమే లోపలికి తీసుకొచ్చాం కదా, చెప్పకుండా వెళ్ళిపోయింది అని. తర్వాత ఫోన్ చేద్దులే, ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది కదా. అమ్మ ఆరోగ్యం కూడా బాగోలేదు. తొందరగా భోంచేసి వెళ్దాం పద. తల్లి కోడి పిల్లల్ని దాచినట్టు భాగ్యాన్ని భద్రంగా దాస్తే గద్దెలా తన్నుకుపోవడం ఈ మౌనికకి బాగా తెలుసు.
సంధ్య, ఆ? ఏం ఆలోచిస్తున్నావు? ఆహా, ఏం లేదండి. పార్టీ బాగా జరిగింది కదా, ఆటలు హడావిడి చాలా బాగున్నాయని వాటి గురించే ఆలోచిస్తున్నాను. సంధ్య, నిజం దాస్తే నువ్వే కాదు, నీ మాటలు తెలిసిన నేను కూడా కనిపెట్టగలను. నువ్వు మౌనిక గురించి ఆలోచిస్తున్నావు కదా. ఆ అమ్మాయి చూసినప్పటి నుండి నీలో మార్పు వచ్చింది. ఏదో ఆలోచన, కోపం కనిపిస్తుంది. దానికి కారణం నన్ను అరెస్ట్ చేయించడం. నాకు కూడా అమ్మాయిని చూడగానే చాలా కోపం వచ్చింది సంధ్య. చెయ్యని నేరానికి నింద వేయడం, ఎస్ఐతో కలిసి నోటికొచ్చినట్టు వాగడం, జీవితంలో మొట్టమొదటిసారి నేను పోలీస్ స్టేషన్లోకి అడుగు పెట్టడం అన్నీ కళ్ళ ముందు కదిలాయి. మౌనిక వాళ్ళ చుట్టమని ముందే తెలుసుంటే ఆ ఇంటికి వచ్చేవాడినే కాదు. ఆ అమ్మాయి నన్ను ఇంకా దొంగగానే చూస్తుందేమో అనిపిస్తుంది. అందుకే పరిచయం చేసిన మాట్లాడడానికి ఇబ్బంది పడింది. ఆ రోజు జరిగిన సంఘటన ఈ పాటికి ఆ ఇంట్లో చెప్పుంటుంది. నేను దొంగతనం చేసినట్టు మాట్లాడుతుంది. ఆ అమ్మాయి చెప్పినంత మాత్రాన వాళ్ళు నమ్మేస్తారా? మీ గురించి ఆ ఇంట్లో అందరికీ తెలుసు కదా. తెలుసు, కానీ మౌనిక ఆ ఇంటికి చుట్టం. నువ్వు నేను ఆ ఇంటి పెద్దకి ఇష్టం లేని అతిథులం. తేడా ఉంటుంది కదా సంధ్య. ఎందుకైనా మంచిది, రేపటి నుండి ఆ ఇంటికి వెళ్ళినప్పుడు నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు. ఆ అమ్మాయి మాట, చూపు చాలా పొగరుగా అనిపిస్తుంది. ఏదైనా సమస్య వస్తే నువ్వేం గొడవ పడకుండా వింధ్యకి చెప్పు. వీలైనంత వరకు అమ్మాయికి దూరంగా ఉండు. ఇక దేని గురించి ఆలోచించద్దు. ఇంటి గుమ్మంలోకి వచ్చే ముందు చెప్పులతో పాటు ఆలోచనలు కూడా వదిలే. నా బాధ, ఆలోచన మౌనిక మన గురించి ఏమనుకుంటుందో అని కాదండి. నాకు, వింధ్యకి, భాగ్యానికి మాత్రమే తెలిసిన రహస్యం ఎక్కడ తెలిసిపోతుందో అని. భాగ్యాన్ని మాయం చేసిన మౌనికకి మేమేదో విషయం దాస్తున్నట్టు కనిపెట్టేసింది. ఆ నిజం కనుక బయటపడితే నాకన్నా ఎక్కువగా వింధ్య జీవితానికి, భవిష్యత్తుకి చాలా ప్రమాదం. ఏమైందత్తయ్యా? చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడేం తెలియనట్టు ఏమైందత్తయ్యా అంటున్నావా? మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? ఇంకా దేని గురించి? పాప గురించి. పార్టీ జరుగుతున్నంతసేపు పిన్ని పిన్ని అని కలవరించినప్పుడే మనం అర్థం చేసుకోవాల్సింది. అదే మనం చేసిన తప్పు. తలుచుకుంటేనే గుండె రగిలిపోతుంది.